ఆ మ్యూజిక్ ఆపండి. వచ్చిన అందరూ కూడా కూర్చోవాలి. నాన్న ఒక్క నిమిషం మేడం ఉండండి ఒక్క నిమిషం. దేవి శరణ్ నవరాత్రి మహోత్సవ సందర్భంగా
చాలా చక్కగా సూపర్గా చేశారు. గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో కార్యక్రమం తర్వాతగా మరి ఒక క్లాసికల్ డ్యాన్స్. స్వాగతం కృష్ణ అంటూ మీ ముందుకు వస్తున్నారు చిన్నారులు చంద్రలేఖ, తన్మయ్, జ్యోష్ణశ్రీ, ఋత్విక, శ్రేష్ఠ, మన్వి. దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాల సందర్భం ధన్యవాదాలు చేసుకుంటూ శ్రీ సాయి నృత్యబృంద అకాడమీ గూడూరు చిన్నారులచే స్వాగతం కృష్ణ సాంగ్. సాంప్రదాయ నాట్యములైనటువంటి కూచిపూడి, భరతనాట్యం నేర్పిస్తున్నటువంటి తల్లిదండ్రులకు, గురువులకు, పిల్లలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ బాలు గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. రామన్న గారు సేమ్ బాలు లాగానే పాడతారు. అది మనం చెప్పడం కాదు, బాలు గారు నోటితో బాలు గారు. ఈ కార్యక్రమానికి అభినవ బాలు గారు రాము గారిని ప్రత్యేకంగా పిలవడం జరిగింది. అనిల్ నాకు సైడ్ రాముకు నేను చాలా కృతజ్ఞుడు. ఎందుకంటే పాడుతుంటాడు రాము. ఇక శివస్థుతి నేను పాడిన వర్షన్, అతను పాడిన వర్షన్ కూడా ఉంది. నేను గుర్తుపట్టగలను కానీ చాలా మంది అది కూడా నేనే పాడినని అనుకుంటారు అనమాట. చాలా మంచి కురవాడు. అద్భుతమైన పాట, స్వామివారి పాట.
ఈ కార్యక్రమానికి డాన్స్ బాయ్స్ రెండమ్మా, డాన్స్ బాయ్స్ సరిపోలేడమ్మా. వైఎస్ఆర్ గారు జనసేన నాయకులు వేదికకు రావాలా, బీజేపీ నాయకులు వేదికకు రావాలా, డాక్టర్ రమణయ్య గారు వేదికకు రావాలా, అలాగే పెద్దలు గోపాలన్న అల్లుడు డాక్టర్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. అలాగే సాయి విజయసాగర్ రెడ్డి గారు వచ్చారు. విజయసాగర్ రెడ్డి తర్వాత రెడ్డి గారు దయచేసి ఇక్కడ పూజ చేయండి. పెద్దవాళ్ళకి సన్మానం చేయాలి. ఏళ్ళ వాళ్ళకి సాయి పని చూడండి. రెండోసారి శాసనసభ్యుడిగా వేదిక మీద పెద్దలందరూ కూడా నన్ను గెలిపించారు. ఇక్కడ బీజేపీ వాళ్ళు, పురుషయ్య, అలాగే జనసేన నాయకులు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఉన్నారు. ముఖ్యంగా 95లో ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా మీ అందరి దయ వల్ల గెలిచినోడిని. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నన్ను ఇదే స్థాయిలో ఉంచినటువంటి నా ఏరియా వాళ్ళు సార్ వేదిక ఉన్నటువంటి నన్ను ఈ విధంగా రెండోసారి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించినటువంటి మా గంగాప్రసాద్ గారు అల్లుడు నానాజీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే మా కిరణ్ అన్న, మా భాస్కర్ అన్న, అలాగే వేదిక అధ్యక్షులు అందరూ కూడా ఎందుకు పిలిచారంటేనమ్మా, అందరినీ నా ఏరియాకి రమ్మన్నా. అందరూ సునీల్ కుమార్ అంటే ఇక్కడ ఈ ఏరియాలో మనిషి అని చాలామంది తెలియదు. కాబట్టి నా ఏరియా ఏందో తెలియాలా. ఇది నాది స్లమ్. నేను పుట్టిందే స్లమ్లో, నేను పెరిగిందే నా పేదోళ్ళ మధ్య. గోలిదాడ దగ్గర నుంచి ఇప్పుడు దాకా వచ్చానంటే అంతా నా అశోక్ నగర్లో ఉన్నటువంటి దయవల్ల ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చానని గర్వంగా చెప్తున్నా. అందుకనే నా గురించి పాటో ఫోటోలో వద్దు. కళాంజలి అతను ఏదేదో పెట్టేశాడు ఇక్కడ. నేను నా ప్రచారం కోసం రాలేదు నాయనా. నేను అందరికీ తెలుసు, చిన్నప్పుడు ఇక్కడ గోలిదాట ఆడుకుంటుండే. కాబట్టి నాకు ప్రచారం అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మా వాళ్ళంతా మీరు పాడే పాటల్ని చూసి సంతోషించాలని వచ్చారు. ఎందుకంటే వేరైతే జరుగుతుంది, నా వాళ్ళు అందరం పోలేరు ఆడవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశా. గతంలో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశా. మా నాయకులందరినీ పిలిచా. మళ్ళీ కూడా మా నాయకులందరూ కూడా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఇక్కడ పుట్టి రెండోసారి ఎమ్మెల్యే ఎవరు కాలా, ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు, జోగమస్తన్న గారు అయ్యారు.
తర్వాత ఎవరు కాలా రెండోసారి నేనైనా 2 సార్లు ఎమ్మెల్యేని, ఒకసారి మున్సిపల్ చైర్మన్. ఇదంతా మీ దయ. అట్లాగే ఇక్కడ ఈ యొక్క ఏరియాలో అశోక్ నగర్లో అభివృద్ధి అంటూ జరిగిందంటే నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో తప్ప ఎప్పుడు కూడా ఒక్క చిన్న పని కూడా ఇక్కడ జరిగినటువంటి దాఖలాలు లేవని చెప్పి ధైర్యంగా చెప్తాను నేను. ఇప్పుడు వేసిన రోడ్లన్నీ కూడా గతంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు వేసిన రోడ్లే. ఇది మొత్తం ఈ గుంటను పూడ్చి ఈ మొత్తం ఈ కాంపౌండ్ కట్టించింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్న రోజులే తప్ప ఎవరూ చేయలే. అట్లాగే ఇక్కడ ఈ గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే మా మహిళలు కానీ మా యువకులు కానీ ఎక్కడ కూడా ఉదయం లేచిన మొదలు చాలా పనుల్లో ఉంటారు మా వాళ్ళు. కాబట్టి ఇక్కడ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ వాకింగ్ ట్రాక్ ఇక్కడ ఏర్పాటు చేశా. అట్లాగే చిన్నపిల్లలు ఈ యొక్క గ్రౌండ్ని డెవలప్ చేసేదానికి అడిగినటువంటి మా చిన్నపిల్లలు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి నా ఆశీర్వాదాలు తెలియజేస్తున్నా. నేరుగా వచ్చే అంకుల్ గ్రౌండ్లో బంద్ అవుతున్నారు, గ్రౌండ్లో ఇక్కడ మల విసర్జన చేస్తున్నారు అంకుల్, దీన్ని ఖచ్చితంగా మీరు చేయమని ఆ బిడ్డలు చెప్తే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇవన్నీ కూడా బాగు చేస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆట వస్తువులు ఇక్కడ తీసుకొచ్చి నా సొంత డబ్బులతో పెడతానని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఎక్కడ కూడా బయట ఉన్న జిమ్ములను కూడా ఎక్కడ తీసిపోకుండా నా ఏరియాలో ఖచ్చితంగా మా వాళ్ళ కోసం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కానీ జిమ్మును కానీ ఏర్పాటు చేస్తానని తెలియజేస్తున్నా. పిల్లలకు కూడా మీకు కావాల్సిన ఆట వస్తువులు కూడా తయారు చేస్తానని తీసుకొస్తానని చెప్పి తెలియజేస్తున్నా. పర్వతాల బాలరాజు గారు పర్వతాల బాలరాజు గారు పట్టాభిరామరెడ్డి గారు వేదిక మీద రావాల్సింది కోరుతాను. మా మహిళలు క్షమించండి, ఇక్కడ సరిపోదు, మన అబ్బాయిని కోపడవకుండా దయచేసి. సారు యాక్టివ్గా ఉండేవాడు, కష్టపడి పనిచేసేవాడు. కాబట్టి ఇప్పుడు కూడా మీకు రుణపడి ఉంటుంది అంతా కూడా గుర్తు. మళ్ళీ శాసయ్య గారు శాసన ప్రకాష్ గారు సన్మానం చేయించిన ఎమ్మెల్యే గారికి నా ధన్యవాదాలు తీసుకుంటున్నాను. పరిమళ సుధాకర్ గారు
త్వరలో మీ అందరూ కూడా వాళ్ళ యొక్క పూర్తి విన్యాసాలు మీకు చూపిస్తారు. దయచేసి వేదిక మీదకి ఆహ్వానించే పెద్దలందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా మరొకసారి పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. పెద్దలు శ్రీనివాసుడి గారు కూడా వేదిక రావాలా. సన్మాన గ్రహీతలు పేర్లు పిలిచిన వాళ్ళందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ మిమ్మల్ని గౌరవంగా శాసనసభ్యులు వారు ఈరోజు మనస్ఫూర్తిగా గౌరవిస్తున్న గౌరవాన్ని అందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దయచేసి అక్కడ కొద్దిగా సన్మాన గ్రహీతలకు ఒకరో దారేయండి. అక్కడ పాలిపో హనుమంతు గారిని వేదిక రావాల్సిన కోరుతున్నాం. నక్కా హనుమంతు గారిని, నక్కా నాగేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. ఇంకా రొటీన్ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. అందరూ నిశ్శబ్ద నాగస్ ఐడియా లేదు. యాక్చువల్గా నేనైతే తీసుకురాను. మా వాళ్ళని అడిగినా ఎవరు ఆడవాళ్ళని వద్దు, ఆడవాళ్ళని వేదిక మీద డ్యాన్సులు ఇచ్చకూడదు అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. మా నాయకులందరూ చెప్తున్నాను, మేము ఈ పండగలప్పుడు, మేము ఈ ప్రోగ్రాంలప్పుడు దయచేసి ఆడవాళ్ళ చేత డ్యాన్స్ చేయించొద్దని చెప్పి అందరికి చేతి దండం పెడుతున్నా. ఇది ఆదర్శంగా తీసుకోమని చెప్పి నేను కోరుతున్నా. మా ఊళ్ళో కాలం ఆపైన మగవాళ్ళు బాధపడినా ఇబ్బంది లేదు, ఆడవాళ్ళకైతే ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయం మొత్తం క్షమించమని చెప్పి మా నాయకులందరూ తెలియజేస్తూ పోలీసు వారికి చెప్తున్నాను సార్, ఖచ్చితంగా మీరు ఇచ్చే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఖచ్చితంగా ఒక శాసనసభ్యుడిగా, గూడూరు ప్రథమ పౌరుడిగా నేను పాటిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాగే మా పత్రికా మిత్రులందరూ కూడా వచ్చారు, వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే జబర్దస్త్ టీం వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. మీరు రాము, మా గాయకుడు రాము, ఎందుకంటే అభినవ బాలసుబ్రహ్మణ్యం గారు, ఈయన కూడా చాలా మంచి గాయకుడు. ఆయన కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులందరికీ, ముఖ్యంగా మా సీనోకి ధన్యవాదాలు. నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా చేశాం, ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మీ ప్రోగ్రాం చేశాం. అయితే కొద్దిగా బాగా మా వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయండి సార్, ఎందుకంటే ఆడవాళ్ళు లేరు కాబట్టి ఏసం ఉండరు. ఇలాగ కుట్టిని మడత పెట్టి అంటే మాకు ఊపు రాట్లా, ఊపు వచ్చే విధంగా మనం డ్యాన్స్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. కాబట్టి దయచేసి ఇంకా ఈ ప్రోగ్రాం సూపర్ సక్సెస్ అయ్యాల్సిన బాధ్యత మీ అందరి పేరు ఉంది. మీ అందరిని నమ్మే మొత్తం ఇక్కడ మా ఏరియాలో, స్లమ్ ఏరియాలో, అశోక్ నగర్లో, హరిజన వాళ్ళలో అందరూ ఇంటికి అందరూ వచ్చి కూర్చున్నారు అన్నంగా తెలియదు కానీ. కాబట్టి అందరినీ సంతోషం పెట్టాల్సిన ధర్మం మీ మీద ఉంది. మళ్ళీ వాళ్ళు ఏందా సునీల్ అన్నట్టు పెట్టాడు, బాగలేదనేటువంటి మాట వాళ్ళు కూడా రాకూడదని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, మరొకసారి నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నా వెంటండి ఈ స్థాయి వరకు నన్ను తీసుకొచ్చినటువంటి పెద్దలు కొండపాటి గంగాప్రసాద్ గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి ముగ్గురు దేవుళ్ళకి, వెంకటేశ్వర స్వామికి, యేసు ప్రభుకి, అల్లాకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇప్పుడు ఆయన బావమరిది పెద్దలు మా కానంకి నానాజీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు
వేదిక అందరూ కూడా ఈ 4 సంవత్సరాలు నన్ను వాళ్ళ సొంత తమ్ముళ్ళలాగా అన్నలాగా చూసుకొని ఈరోజు నన్ను ఎమ్మెల్యే చేసినందుకు మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. అట్లాగే మా ఏరియాని చూపించా, మీరు అర్థం చేసుకోండి, అంతకన్నా ఏం లేదు. సునీల్ కుమార్ ఇక్కడ పుట్టినోడే, పేద పొలంలో పుట్టినోడే. మళ్ళీ ఒకసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. చాలామంది పెద్దవాళ్ళు 60 సంవత్సరాలు దాటినటువంటి పెద్దవాళ్ళందరూ కూడా ఒక చిరు సత్కారం, పెద్దలందరూ వచ్చినారు, వీళ్ళందరి చేతుల మీదుగా చిరు సత్కారం చేయాలని ఆలోచన మా యొక్క ముందుగా నా భార్యకు వచ్చింది ఆలోచన. నా భార్య నాకు చెప్పింది ఉదయాన్నే. చెప్పిన తర్వాత నేను ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులతో అంతా మాట్లాడి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాను. మొట్టమొదట మమ్మల్ని అందరినీ చదువుకున్నప్పటి నుంచి రాజకీయాల్లో తీసుకొచ్చింది ఇద్దరు. ఒకరు గోన శివకుమార్ గారు, ఇంకొకరు గోపాలన్న గారు, వీళ్ళిద్దరే. ఇట్లాగే నా మిత్రుడు రాజా కూడా వేదిక మీదకి రావాలా ఎక్కడున్నా కానీ. అట్లాగే ముఖ్యంగా మొట్టమొదట గోన శివకుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రాజారా బాబు కుర్చీనా రమేష్ కుర్చీ. చాలా బాగా చేశారు. మంచి స్కిట్. మరి మీరు రెడీ అనాలి, సైలెంట్ ఉంటే కాదు. మూడేళ్ళలో ఒక చిన్న మిమిక్రీ ఆర్టిస్ట్గా తయారయ్యి ఆర్కెస్ట్రా రంగంలో మిమిక్రీ ఇది హాయ్ చెప్పాలి. మీరు కూడా హాయ్ చెప్తున్నారు కదా. ఎంత అందంగా ఉంటే మాత్రం అందరూ నన్ను చూస్తూ ఉంటారా? సీనియర్ ఎన్టీఆర్గా వచ్చారు, కలుసుకోవాలి అన్నది. ఎప్పుడు మీ కళ్ళంతా